ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న నేతల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. అటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ ఆశావహుల సందడి నెలకొంది. రాజ్యసభ టికెట్ ఆశిస్తున్న చింతకాయల విజయ్, తిప్పేస్వామి, భాష్యం రామకృష్ణ, టీడీ జనార్దన్ సహా పలువురు సీఎం చంద్రబాబును కలిశారు. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఏ క్షణమైనా ప్రకటించే ఛాన్స్ ఉంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇప్పటికే జనసేన తన రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించింది. మరి టీడీపీ ఇవాళ రాజ్యసభ అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉందా? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థిగా అంటే ఆశావహులైతే వేచి చూస్తూ ఉన్నారు. బీసీ కోటాలో చూసినప్పుడు చింతకాయల విజయ్, అలాగే తిప్పేస్వామి పేర్లు అయితే ప్రధానంగా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మరోవైపు ఆశావహులు కూడా వారి పేర్లు వస్తాయేమోనని ఇటు సీఎం చంద్రబాబును కలిసేందుకు వారంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తోంది. దీంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ ఆశావహుల సందడి అయితే కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఏదైతే టీడీపీకి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఇవాళ ప్రకటించే అవకాశం ఉందా? అంటే ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఫైనల్ చేశారు? మరి కాసేపు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఆశావాహులంతా కూడా చంద్రబాబును కలిసి తమకు అవకాశం కల్పించాలని చెప్పి ఆఖరి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2 అయితే ఖాయంగా కనిపిస్తున్నాయి. సానా సతీష్కి ఎటువంటి డోకా లేకుండా ఖాయంగా కన్ఫామ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా భాష్యం రామకృష్ణ పేరు కూడా కన్ఫామ్ అయినట్టు సమాచారం వస్తుంది. అయితే 3వ స్థానంపై కొంత తర్జన భర్జన జరుగుతుంది. అయితే రేసులో ముందు వర్ల రామయ్య ఉన్నారని చెప్పుకోవచ్చు. వర్ల రామయ్య పేరు ప్రధానంగా ఇక్కడ వినిపిస్తుంది. గతంలో కూడా 2 సార్లు అవకాశం వచ్చిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రామయ్యకి ఎస్సీ కోటాలో వచ్చే అవకాశం ఉందని ఒక పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి కొంత క్లారిటీ ఇస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. అయితే ప్రధానంగా బీసీ యాంగిల్లో కూడా ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది. బీసీలు కూడా ఒక స్థానం ఇవ్వాలి అనే ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి చింతకాయల విజయ్ కూడా ఆశిస్తున్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కొద్దిసేపటి కలిశారు. అదేవిధంగా పార్టీలో ఒక చర్చ అయితే ఉంది. మహిళా కోటాలో మహిళకు ఒక అవకాశం ఇస్తారు అనే ఒక చర్చ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం నుంచి మహిళకు ఉండొచ్చు అంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే తిరుపతి ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళల బయోడేటాలను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాయలసీమలో ఉన్న బీసీ సామాజిక వర్గాలకు చెందిన కొంతమంది మహిళలకు సంబంధించిన ఆ బయోడేటాలు కూడా పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైనా ఆఖరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రధానంగా 2 సీట్లు అయితే ఇప్పుడు వరకు కూడా రాత్రే కన్ఫామ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అయితే 3వ సీటు విషయంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే మరోవైపు నారా లోకేష్ ఏదైతే రష్యా పర్యటనలో ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లోకేష్తో కూడా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. 3వ స్థానంపై కొంత క్లారిటీ వచ్చాక నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ జాబితాను అయితే విడుదల చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆఖరి నిమిషంలో అందరూ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చూసుకుంటే కనుక భాష్యం రామకృష్ణ కూడా చంద్రబాబును కలిశారు. టీడీ జనార్దన్ కలిశారు. తిప్పేస్వామి కూడా కలిసిన పరిస్థితి ఉంది. వీరంతా కూడా తమ అవకాశాలను అయితే వివరిస్తున్నారు. తమకి ఆఖరి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ వచ్చింది. ముఖ్యంగా కిలారు రాజేష్ ప్రధానంగా రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయనకి ఇవ్వాలని చెప్పి పార్టీలోని కొంతమంది కీలక నేతలంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పార్టీ అభివృద్ధి కావచ్చు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తీవ్రంగా పార్టీ కోసం కృషి చేశారు. అనేక ఇబ్బందులు కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలించాలని చాలా మంది నేతలు కోరుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం 2 సీట్లు డిసైడ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 3వ స్థానం గురించి ఆయన తీవ్రంగా చర్చిస్తున్నారు. అయితే ఇది కూడా సాయంత్రం ప్రకటించిన తర్వాత వీరంతా కూడా సోమవారమే నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సమయం మించిపోతుంది. రేపు మంచి రోజు కాదని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మాత్రమే నామినేషన్ వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు, ఎందుకంటే పార్టీ హైకమాండ్ అఫీషియల్గా ప్రకటించే వరకు కూడా ఆశావాహులు అయితే తమ ప్రయత్నాలు అయితే వదలలేదు. వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తుతం ట్రైనింగ్ క్యాంపులో ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ శిబిరం నడుస్తుంది. అది అయిన తర్వాత కొంతమంది నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. ఇదంతా చర్చలు అయిన తర్వాత ఒక సాయంత్రానికి ఒక క్లారిటీకి వచ్చి ఆయన అఫీషియల్గా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ 3 అభ్యర్థుల పేర్లు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. మరి 3లో కూడా అంటే ఒక మహిళా అభ్యర్థి పేరు ఉండే అవకాశం ఉందా?
డెఫినెట్గా ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూసుకుంటే కనుక కాపు సామాజిక వర్గం నుంచి సానా సతీష్ పేరు కన్ఫర్మ్ అయినట్టు చెప్తున్నారు. అదేవిధంగా భాష్యం రామకృష్ణ కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకో స్థానం ఎస్సీలకు ఇస్తారా బీసీలకు ఇస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దాంట్లో మహిళా పురుషుడు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య మహిళా కోటా గురించి విస్తృతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి మహిళలకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ప్రధానంగా వర్లరామ్ అయితే వేరే యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది. గతంలో 2019లో కూడా ఆయనకి ఏదైతే అఫీషియల్ గా ప్రకటించి నామినేషన్ వేసే సమయంలో మార్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా వైసీపీ ఉన్నప్పుడు కూడా ఒకసారి నామినేషన్ దాఖలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి అయితే వర్లరామయ్య పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పార్టీలో మొదటి నుంచి కూడా 2007-8 సంవత్సరం నుంచి కూడా ఆయన సుదీర్ఘంగా వైఎస్ కుటుంబంతో పోరాటం చేస్తున్నారు. జగన్ అవినీతి ఆరోపణలపై కూడా ప్రధానంగా ఆయన సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి అయితే కొంత సాఫ్ట్ కార్నర్ అయితే రామయ్యపై ఉంది. ఈ నేపథ్యంలో రామయ్య పట్ల ఏమన్నా చంద్రబాబు అనుకూలత వ్యక్తం చేస్తారా, ఆయన పేరు ప్రకటిస్తారనేది ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. ఇదే సమయంలో మహిళా కోటా గురించి కూడా జరుగుతుంది. ఎందుకంటే మహిళలకి మొన్న ఏదైతే టీడీపీ మహానాడులో 33% రిజర్వేషన్ అని చెప్పి నారా లోకేష్ ప్రకటించారు. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేసినా చేయకపోయినా పార్టీ తరఫున మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇదే మొదటగా ఏదైతే ఆ నిర్ణయానికి తగ్గట్టు ఫస్టే ఈ నిర్ణయం తీసుకొని మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే టీడీపీకి ఉన్న 3 స్థానాల్లో ఒక స్థానాన్ని మహిళలకు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో మహిళా నేతలకు సంబంధించి ఎవరైతే సమర్థులు ఉన్నారో చదువుకున్న వారి గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం వస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.